Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వివాదాలు కోరి తెచ్చుకుంటున్నాడు తమిళనాడు సీఎం విజయ్. కాంగ్రెస్ సపోర్ట్ తో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలకు కోపం తెప్పించాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అంతకుడు మాజీ ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ కు విజయ్ నివాళులర్పించారు. ముల్లై వైకాల్ జ్ఞాపకాలను మన హృదయంలో మోస్తాం, సముద్రం అవతల నివసిస్తున్న తమిళుల హక్కుల కోసం ఎప్పుడు సంఘీభావంగా నిలుస్తామంటూ విజయ్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది విజయ్ ట్వీట్. రాజీవ్ గాంధీని చంపిన ప్రభాకరన్ కు విజయ్ ఎలా నివాళి అర్పిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. విజయ్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు టీవీకే నేతలు. ముల్లై వైకాల్ అంటే ప్రభాకరన్ మాత్రమే కాదని, శ్రీలంక అంతర్యుద్ధంలో మరణించిన వేలాది మంది తమిళుల ప్రాణాలు గుర్తుకొస్తాయంటున్నారు నేతలు. అమాయక తమిళుల మరణాలను గుర్తు చేసుకోవడం ప్రతి నాయకుడి బాధ్యత అని టీవీకి నేతలు చెప్తున్నారు. కాగా ప్రతి ఏడాది మే 18న ముల్లై వైకాల్ రియంబర్స్ను డేగా నిర్వహించుకుంటున్నారు తమిళులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రాజకీయాల్లో కొన్ని అంశాల్లో మాట్లాడేటప్పుడు కానీ, చేసే ట్వీట్ కానీ, వ్యవహరించే విధానాన్ని కానీ జాగ్రత్తగా చూసి చేయాలి అని ఈ సందర్భంగా తమిళనాట ఒక చర్చ జోరుగా జరుగుతోంది. ఎవరి సహకారంతోనైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామో దీనికి సంబంధించి ఆ పార్టీకి చెందినటువంటి గతంలో కీలక నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణానికి కారణమైనటువంటి వ్యక్తికి ఎలా నివాళులు అర్పిస్తావు? ప్రధానంగా ఇక్కడ వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఇది పెను రాజకీయ పరిణామాలకు దారితీస్తుందా? యాజ్ యూజువల్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా ఉంటుందా? ఎలా చూడాలి? మరో 2 రోజుల్లో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి రాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం విజయ్ చేసిన ఒక ట్వీట్, ఆయన అర్పించిన నివాళులు తమిళనాడు రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయింది. కోరి ఏరి వివాదాలు తెచ్చుకుంటున్నాడు విజయ్ అనే అంశం స్పష్టంగా అర్థమవుతుంది. గత వారం రోజులుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఏదైతే ఓఎస్డీ నియామకం, ఓఎస్డీ నియమించిన తర్వాత ఏదైతే ప్రతిపక్షాలతో పాటు అధికార మిత్రపక్షాలు కూడా దుమ్మెత్తుకోవడంతో ఆయన ఓఎస్డీ జ్యోతిష్కుడిగా ఉన్న జ్యోతిష్కుడికి ఓఎస్డీ పదవి ఇచ్చారు. దాన్ని రద్దు కూడా చేశారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎల్టీటీ ప్రభాకరన్, ఏదైతే రాజీవ్ గాంధీ హత్య కారణమైన ఎల్టీటీ ప్రభాకరన్ కు నివాళులు అర్పించారు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సంచలనమైంది. దీనిపైన అటు బీజేపీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైతే ఇంకా నోరు తెరవలేదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఈ వ్యవహారాన్ని హ్యాండిల్ చేస్తుంది అనేది కూడా మనం చూద్దాం. ఎల్టీటీ సంస్థ రాజీవ్ గాంధీని హత్య చేసిన కేసులో కీలక పాత్ర పోషిస్తుంది అంటే నేరుగా బీజేపీ తీవ్ర విమర్శలు చూపించింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా స్పందిస్తూ రాజీవ్ గాంధీ హత్యకు బాధ్యులైన ఎల్టీటీ చీఫ్ ప్రభాకరన్ తమిళనాడు కొత్త సీఎం విజయ్ నివాళులు అర్పించడం ఇది కరెక్టేనా అంటూ ఆయన నేరుగా కాంగ్రెస్ పార్టీ విజయ్ మీద విరుచుకుపడ్డారనే ప్రచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ టీవీకే పార్టీలు చెప్పిన టీవీకే ఇచ్చిన వివరణ ఒక్కసారి మనం గమనించినప్పుడు, ముల్లై వైకాల్ ఘటన వార్షిక దినోత్సవం సందర్భంగా ఏవైతే చనిపోయిన వారికి నివాళులు అర్పించదంటే, ఎస్పెషల్లీ ఎన్టీటీ ప్రభాకరన్ కు తాము ఎక్కడ కూడా నివాళులు అర్పించలేదంటూ వారు నేరుగా సమాచారం ఇస్తారు. తమిళ హక్కుల కోసం పోరాడిన వారికి నివాళులు అర్పిస్తున్నాము. అయితే విజయ్ వ్యాఖ్యల్ని నేరుగా టీవీకే సమర్థించింది. ప్రభాకరన్ మరణం మాత్రమే కాదు, శ్రీలంక అంతర్యుద్ధంలో వేలాది మంది తమిళులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు గుర్తుగా తాము నివాళులు అర్పించామంటూ ఇటు టీవీకే కౌంటర్. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే 2 రోజుల్లో రాజీవ్ గాంధీ వర్ధంతి జరుగుతుంది. ఈ వర్ధంతి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా, లేదా విజయ్ ని వివరణ కోరుతుందా, లేక టీవీకే సంబంధించిన నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడారని ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది. ఒక్కరిని ఉద్దేశించి కాదు, ఇది అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి అందరూ తమిళులకు సంబంధించి గుర్తుకు తెచ్చుకుంటున్నాం, రిమెంబరెన్స్ డేగా దీన్ని జరుపుకుంటున్నాం తప్ప ఏ ఒక్కరికో ఆపాదించే ప్రయత్నం చెయ్యొద్దు. అంటే పర్టికులర్ గా ఆ రిమెంబరెన్స్ డే అనేది సెపరేట్ గా జరుపుకునేది కాదు, ఎవ్రీ ఇయర్ వచ్చేటువంటి ఫార్మాలిటీ. దీన్ని మేము అలా చూస్తాం తప్ప ఇంకోలాగా చూడొద్దు అనేటువంటి కొన్ని విమర్శలు వస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇక్కడ టీవీకే కానీ, ఏవైతే టీవీకే పైన బీజేపీ చేస్తున్న ఆరోపణలు కానీ ఒకసారి మనం గమనించినప్పుడు, ముల్లై వైకాల్ జ్ఞాపకాలను మన హృదయంలో మోస్తాం,
సముద్రం అవతల నివసిస్తున్న తమిళుల హక్కుల కోసం ఎప్పుడు సంఘీభావంగా నిలుస్తామంటూ విజయ్ ట్వీట్ చేశాడు. ఈ విజయ్ చేసిన ట్వీట్ అటు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఏదైతే బీజేపీ ఐటీ సెక్రటరీ అమిత్ మాలవ్య నేరుగా విమర్శలు కురిపించారు. ఎల్టీటీ ప్రభాకర్ నేరుగా రాజీవ్ గాంధీ పైన దాడి చేయడం, ఆయన మరణించడం జరిగింది. అలాంటి ఎల్టీటీ ప్రభాకర్ మీరు ఎలా నివాళులు అర్పిస్తారంటూ ఆయన చేసిన ప్రశ్నకు టీవీకే నేరుగా సమాధానం చెప్పింది. ఏదైతే ముల్లై వైకాల్ అనేది ఈ సముద్రం అవతల నివసిస్తున్న తమిళులకు సంఘీభావంగా ఉంటాము, తాము ఎల్టీటీ ప్రభాకర్ కాదు తమిళ హక్కుల కోసం పోరాడిన నేతలకు అందరికీ సంఘీభావం తెలుపుతున్నామంటూ టీవీకి ఎప్పుడే వివరించింది. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ సీఎం అయిన గత వారం రోజుల నుంచి ఏదో ఒక కొత్త అంశం తెరపైకి రావడం, అది వివాదాస్పదం కావడం, ఏదైతే గతంలో టీవీకి సంస్థాగతంగా బలపడడం, ఇటు ఐటీ సెల్ ద్వారా ఇటు సోషల్ మీడియా డిజిటల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్పందిస్తున్నారు కానీ హైకమాండ్ దీన్ని పెద్దగా పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉండదు. పర్టికులర్ గా తమిళనాడు వాసులకు సంబంధించి చాలా అంటే పొలిటికల్ గా కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎవ్రీ ఇయర్ పాటిస్తున్నటువంటి సెంటిమెంట్లు కావచ్చు, వీటన్నిటిని ఎందుకు అనవసరంగా వేలు పెట్టడం అనేటువంటి ఒక కోణంలోనే అధిష్టానం ఉంది. ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అనేటువంటి పరిస్థితి ఉందనే మాట. ఏంటి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మనం? ఇక్కడ టీవీకే ఇచ్చిన వివరణ ఒకసారి మనం గమనించినప్పుడు మే 18న ముల్లై వైకాల్ రిమెంబర్ డేగా తమిళులు గుర్తు చేసుకుంటారు. వేలాది మంది తమిళులు నిరాశ్రయులైన వారు కానీ వేలాది మంది సముద్రం అవతల నివసిస్తున్న తమిళులకి ఎప్పుడు సంఘీభావంగా ఉంటాం. అది ప్రభాకరన్ కు ఎల్టీటీ ప్రభాకరన్ కు సంబంధించిన అంశం కాదు. ఇది రాజకీయంగా టీవీకే పైన విమర్శలు కురిపిస్తున్నారు తప్పితే ఇక్కడ ఎలాంటి వివాదం లేదంటే ఇప్పటికే టీవీకే మంత్రి అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. మరోపక్క రాష్ట్ర హక్కుల కోసము ఎప్పుడు తమిళనాడు పోరాడుతుంది, అటు కేంద్రంలో ఉన్న అధికార పార్టీలతో కూడా గతంలో పోరాడిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో తమిళులు ఎక్కడ ఉన్నా వారి హక్కులు, వారి మనోభావాలు, వారి భద్రత కోసం కూడా పాటుపడతామంటూ టీవీకే ఇప్పటికే ప్రకటించింది. గతంలో ఉన్న పార్టీలు కూడా, గతంలో అధికారంలో ఉన్న నేతలు కూడా నేరుగా ఆయా నేతలను, ఆయా పార్టీలు, ఆ పార్టీ నేతలు కూడా తమిళ సంస్కృతి కోసం తమిళులు ఎక్కడ ఉన్నా వారి భద్రత కోసం కృషి చేసే నేపథ్యం ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ముల్లై వైకాల్ అనే విమర్శలు జరిపాను తప్పితే రాజీవ్ గాంధీని కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కించపరిచే ఉద్దేశం తమకు లేదంటే టీవీకే స్పష్టంగా ప్రకటన రిలీజ్ చేసింది. మరోపక్క మంత్రి అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక వివాదాలు కోరి తెచ్చుకుంటున్నాడు తమిళనాడు సీఎం విజయ్. కాంగ్రెస్ సపోర్టుతో కూటమి ప్రభుత్వాన్ని విజయ్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలకు విజయ్ కోపం తెప్పిస్తున్నాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుడు మాజీ ఎల్టీటీ చీఫ్ ప్రభాకరన్ కు విజయ్ నివాళులర్పించారు. ముల్లై వైకాల్ జ్ఞాపకాలను మనం హృదయాల్లో మోస్తాం, సముద్రం అవతల నివసిస్తున్న తమిళుల హక్కుల కోసం ఎప్పుడూ సంఘీభావంగా నిలుస్తామంటూ విజయ్ చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా అయితే మారింది. రాజీవ్ గాంధీని చంపిన ప్రభాకరన్ కు విజయ్ ఎలా నివాళి అర్పిస్తారు అని కాంగ్రెస్ నేతలు వేస్తున్నటువంటి కీలక ప్రశ్న. విజయ్ వ్యాఖ్యలను టీవీకే నేతలు అయితే సమర్థిస్తున్నారు. ముల్లై వైకాల్ అంటే ప్రభాకరన్ మాత్రమే కాదని శ్రీలంక అంతర్యుద్ధంలో మరణించిన వేలాది తమిళుల ప్రాణాలు గుర్తుకొస్తాయని కూడా నేతలు చెప్తున్నారు. అయితే అమాయక తమిళుల మరణాలను గుర్తు చేసుకోవడం ప్రతి నాయకుడి బాధ్యత అని కూడా సమర్థించుకునే ప్రయత్నం టీవీకే చేస్తోంది. కాగా ప్రతి ఏడాది మే 18న ముల్లై వైకాల్ రిమెంబరెన్స్ డేగా నిర్వహించుకుంటున్నారు తమిళులు.